సంఘ కుటుంబాలలో కుటుంబ స్థాయిలో ఉన్న భర్త అయినా భార్య అయినా మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరగాలి. ఆయనను ఎరిగితే ఆయన విషయంలో మనం బహు జాగ్రత్తను కలిగి ఉండగలం. ఆయనను ఎరగకపోతే ఆయన విషయంలో మనము అజాగ్రత్తను కలిగి ఉంటాం. ఆయన విషయంలో జాగ్రత్తను కలిగి ఉంటే అన్ని పరిస్థితులలోనూ ఆయనకు అనుకూలంగా కుటుంబ స్థాయిలో మనం జీవించగలం. అలాగే ఆయనను ఎరగకపోతే కుటుంబ స్థాయిలో ఆయన కొరకు మనం జీవించలేం. క్రైస్తవ కుటుంబముగా చేర్చింది ఆయనే. క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉంచినది కూడా ఆయనే. తన కుమారుని యొక్క రాజ్య పౌరులుగా చేసింది కూడా ఆయనే. మనల్ని దీవించేది ఆయనే, మనల్ని ప్రోత్సహించేది ఆయనే. మన కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరుస్తూ ఉన్నది ఆయనే. మన ఈ వర్తమాన జీవితాన్ని భవిష్యత్తుకు సరిపడే జీవించే విధముగా సంఘ కుటుంబాలను ఏర్పరిచింది కూడా ఆయనే. అందువలన సంఘ కుటుంబాలలో ఉన్న భర్త అయినా భార్య అయినా నీ తండ్రి అయిన దేవుని నీవు ఎరగాలి. ఎరిగితే ఆయన విషయంలో బహు జాగ్రత్తను మనం కలిగి ఉంటాం. చూడండి, మనము ఒక వ్యక్తిని ఎరుగుతామన్నమాట. ఒక వ్యక్తిని ఎరగడం అని అంటే ఏ విషయంలో మంచివాడు లేక ఏ విషయంలో చెడ్డవాడు. ఒక స్త్రీ అయితే ఆమె ఏ ఏ విషయాల్లో మంచిదిగా ఉంటుంది, ఏ ఏ విషయాల్లో చెడ్డదిగా ఉంటుంది, ఏ విషయాలలో కోపగిస్తుంది, ఏ విషయాల్లో ఆనందిస్తారు. అంటే ఒక వ్యక్తిని ఎరగడం. కనుక ఒక వ్యక్తిని కనుక ఎరిగితే వారికి కోపం పుట్టకుండా వారి ముందు మాట్లాడతామన్నమాట. ఒక వ్యక్తిని ఎరిగితే వారికి కోపం రాకుండా ఉండే విధంగా క్రియలు చేస్తామన్నమాట. మన మాటలు, మన క్రియలు వారిని ఆనందింపజేసే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే వారికి కోపం పుడితే దాని వలన నష్టము మనకే అని తెలుసు కాబట్టి వ్యక్తిని ఎరిగిన వారు వ్యక్తి యొద్ద బహు జాగ్రత్తగా మాట్లాడతారు, వ్యక్తి యొద్ద బహు జాగ్రత్తగా క్రియలను చేస్తారు అన్నమాట. అలాగే మన తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం ఎరగడం అన్నమాట. ఒకప్పుడు మనం దేవుణ్ణి ఎరగల. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనములు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. అని ఏమంటారంటే, బాప్తిస్మం పొందక ముందు మీరు దేవుణ్ణి ఎరగలేదు, బాప్తిస్మం పొందిన తరువాత మీరు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు.
గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరల తిరుగునేలా మునుపటి వలె, అంటే బాప్తిస్మం పొందక మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మీరు దేవుణ్ణి ఎరిగినవారు కాబట్టి బాప్తిస్మం పొందక మునుపు నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మీరు మళ్ళీ ఎలా తిరుగుతారు అని అంటారు. మీరు దేవుని ఎరిగి ఉన్నారు, ఎరిగి కూడా బాప్తిస్మమునకు ముందు జీవించిన జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నారు అని ఆయన ప్రశ్నించినాడు అనమాట. అలాగే నేడు సంఘములో ఉన్న సంఘ కుటుంబాలలో ఉన్న మనము దేవుణ్ణి ఎరగాలి. మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎరగాలన్నమాట. మన తండ్రి అయిన దేవుడు ఆయన ఎలాంటి వ్యక్తి అనడాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఆయన ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అనడాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. చూడండి, నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో యెహోవా దేవుడు తనను గురించి తానే ఇలా సెలవిచ్చినాడు అనమాట. 5వ వచనంలో, 20వ అధ్యాయం 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఆయన బహు రోషం కలిగిన వాడు. అంతేకాదు, ఆయన పరిశుద్ధుడు అన్నమాట. ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు అన్నమాట. ఆయనలో అనేక శ్రేష్టమైన గుణలక్షణ స్వభావాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అందువలన ఆయన పరిశుద్ధుడు అన్నమాట. పేతురు తన మొదటి పత్రికలో ఆయన చెప్పినటువంటి ఈ మాటలను చూడండి. పేతురు తన పత్రికలో ఇలా సెలవిచ్చినాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు అనమాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు ఏమాత్రము మనం భంగాన్ని కలుగు చేయకూడదు. ఆయన పరిశుద్ధుడైతే ఆయన పిల్లలమైన మనము అపవిత్రత కలిగినటువంటి మాటలు మాట్లాడితే, అపవిత్రమైన క్రియలను చేస్తే ఆయన పరిశుద్ధతకు మనం అభ్యంతరాన్ని కలుగు చేసిన వారం, ఆటంకాన్ని కలుగు చేసిన వారం అవుతాం. అందువలన ఆయన దాన్ని సమ్మతించడు అనమాట. మనం ఆయన పిల్లలమైనా కూడా ఆయన మనల్ని సమ్మతించడు. ఎందుకంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు అన్నమాట. ఆయన ఎంత రోషం కలిగిన వాడంటే, ఆయన ఎలా ఉన్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉండాలని అన్నంత రోషం కలిగినటువంటి వాడు. కనుక మనము ఆయన సెలవిచ్చిన విధంగా ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో అలాగే మనమును పరిశుద్ధులమై ఉంటే ఆయన మహా ఆనందిస్తాడు. మనకు అనేక దీవెనలను అనుగ్రహిస్తాడనమాట. అలా కాకుండా ఆయన పరిశుద్ధుడై ఉండగా మాటల వలననైనను క్రియల వలననైనను మనము అపవిత్రులమైతే ఆయన కోపగిస్తాడు, ఆయన రౌద్రుడవుతాడు, ఆయన ఉగ్రుడవుతాడు అన్నమాట. మన విషయంలో ఆయనను మనము కఠినం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగనే యూదులు సహితం దేవుని పిల్లలైన దేవుని సంతానమైన యూదులు ఆయనను కఠినపరచగా ఆయన కోపగించినాడు అన్నమాట. చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూడండి. ఇక్కడ పౌలు ఇశ్రాయేలుని గురించి ఏం చెప్పినాడు చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే యూదులు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని అన్నాడు అన్నమాట. అందువలన అరణ్యములో సంహరింపబడిరి. అంటే దేవునికి ఇష్టలు కానటువంటి వారిని దేవుడు అరణ్యంలో సంహరించినాడు. ఆ 40 ఏళ్ల ప్రయాణంలో 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వారు చెడ్డ వాటిని ఆశించినారు, ఆయన పరిశుద్ధుడు, వారు అపవిత్రమైన వాటిని ఆశించినారు అనమాట. నెక్స్ట్ ఆయన అన్నాడు, ఇలా అన్నాడు అనమాట, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. కాబట్టి ఆయన రోషం కలిగిన దేవుడు. ఆకాశం మందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద నీళ్ళల్లో కానీ దేని రూపమునైనను మీరు విగ్రహంగా చేసుకొని పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను రోషము గల దేవుడను ఆయన సెలవిస్తే ఆయన జనాంగమైనటువంటి వారు విగ్రహాలను పూజ చేసినారన్నమాట. అందువలన ఆయన కోపగించినాడు. కోపగించి ఆయన వారిని సంహరించినాడు అనమాట. 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. అంటే ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడు, అలా మనమును పరిశుద్ధతను కలిగి ఉండాలని మన తండ్రి మనల్ని కోరుతూ ఉన్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడుగా ఉన్న విధంగా మనమును పరిశుద్ధతను కలిగి ఉంటే ఆయన బహుగా ఆనందిస్తాడు అన్నమాట. కనుక నీ తండ్రి పరిశుద్ధుడు అన్న సంగతిని నీవు ఎరగాలన్నమాట. నీ తండ్రి పరిశుద్ధుడు అన్న సంగతిని నీవు ఎరగాలి. నీ తండ్రి జీవం గలవాడు అన్న సంగతిని నీవు ఎరగాలి. నీ తండ్రి సత్యవంతుడు అన్న సంగతిని నీవు ఎరగాలన్నమాట. యోహాను సువార్తలో యేసు ప్రభు సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. యోహాను 17వ అధ్యాయము 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆయన అద్వితీయుడు, ఒకే ఒక్క దేవుడు. ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, అనేక విధములుగా ఆయన మంచివాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రభువు దగ్గరకు వచ్చినాడు అనమాట. ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రభువుని ఇలా అడిగినాడు. 16-17 వచనాలు, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే. కాబట్టి దేవుడు మంచివాడు అని యేసు ప్రభు సెలవిచ్చినారన్నమాట. ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన జీవం కలిగినటువంటి వ్యక్తి. ఆయనలో ఉన్న గుణలక్షణ స్వభావాలన్నీ కూడా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. ఆయన మంచివాడు. ఆ మంచివాడైన తండ్రి మనల్ని తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తంతో మన పాపములను కడిగి పవిత్రపరిచి మనం పరిశుద్ధులుగా ఉండడానికి సంఘములోనికి మనల్ని ఆయన పిలిచినాడు అన్నమాట. కనుక ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో అలాగున మనము మాటల యందును, ప్రవర్తన యందును, నడత యందును, క్రియల యందును, జీవితమందును పరిశుద్ధతను అగుపరచి ఆయనకు మహిమను, ఘనతను, కీర్తిని కలుగు చేసి ఆయన మనము ఆనందింపజేయవలసి ఉందన్నమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసును ఉద్దేశించి చెప్పినటువంటి మాటలను మనం ఎరుగుదాము కదా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఉద్దేశించి చెప్పినారు.
అలాగున సంఘములో ఉన్న నిన్ను నన్ను ఆయన చూసి వీరు నా ప్రియకుమారులు, వీరి యందు నేను ఆనందించుతున్నాను అని ఆయన ఆ భావనను కలిగి ఉండవలసి ఉందన్నమాట. అందుకొరకు ఆయన పరిశుద్ధుడై ఉండగా మనమును మాటల యందు పరిశుద్ధతను, క్రియల యందును పరిశుద్ధతను, నడత యందును పరిశుద్ధతను, అలాగే ప్రవర్తన యందును పరిశుద్ధతను, జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని మనం ఆయనకు అగుపడితే ఆయన బహు ఆనందిస్తాడు. కనుక ఇక్కడ యూదులు అంటే ఇశ్రాయేలీయులు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడుగా ఉండగా ఆయన దృష్టికి వాళ్ళు అపవిత్రులుగా పడ్డారు. విగ్రహారాధన చేసి ఆయనకు కోపాన్ని తెప్పించినారన్నమాట. అలాగే వారు ఆయనను శోధించి ఆయనకు కోపాన్ని తెప్పించినారన్నమాట. ఆయన మీద సణిగి ఆయనకు కోపాన్ని తెప్పించినారు. వ్యభిచరించి ఆయనకు కోపాన్ని తెప్పించినారన్నమాట. అంటే ఆయనకు ఇష్టం లేని క్రియలను, ఆయన వ్యక్తిత్వంలో లేనటువంటి ఆ స్వభావాలను వీరు అనుసరించడం ద్వారా ఆయన పరిశుద్ధుడైతే వీళ్ళు అపవిత్రులై వీరు చేసిన అపవిత్ర క్రియల కార్యముల వలన ఆయన పవిత్రతకు భంగాన్ని కలుగు చేసినందున ఆయన కోపాన్ని చూపించినాడు అనమాట. కనుక ఇక్కడ చూడండి, ఈ లోకము ఆయింది, మనది కాదు ఈ లోకం. ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనది. ఆయన లోకంలో మనమున్నాం. ఆయన లోకంలో మనమున్నాం. ఆయన మనలను సాతాను యొక్క అధికారమునిది తప్పించి తన కుమారుని యొక్క రాజ్యంలోనికి చేర్చినాడు. మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. ఈ అవకాశం ఏదంటే ఆయనను మనం ఎరిగి అనుకూలమైన పరిస్థితుల్లోనూ ప్రతికూలమైన పరిస్థితుల్లోనూ ఆయనకి ఇష్టలుగా జీవించాలనే ఒక అవకాశాన్ని ఆయన మనకిచ్చినాడు అన్నమాట. ఈ సంగతి లోకంలో ఉన్న కుటుంబాలకు తెలియదు, లోకంలో ఉన్న మనుషులకు తెలియదు అన్నమాట. అందువలన మనుషులు తమకిష్టం వచ్చిన విధంగా జీవించేస్తూ ఉన్నారు. వారిని ఆయన పెద్దగా పట్టించుకోవడంలో ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అన్నమాట. క్రైస్తవ కుటుంబాలలో ఉన్న భర్తలను, భార్యలను, పిల్లలను ఆయన చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే మనం ఆయన పిల్లలం అన్నమాట. మనల్ని ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు అన్నమాట. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలలో తండ్రి దేవుడు ఇలా సెలవు ఇచ్చినాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఆయన మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను చూస్తూ ఉండగా లోకములో ఉన్న మనుషులను వారిని సాతాను పిల్లలుగా ఆయన చూస్తున్నాడు అన్నమాట. సాతాను పిల్లల గురించి ఆయనకి పెద్ద ఆలోచన ఏమి లేదు, కానీ మనల్ని గురించి ఆయనకు ఆలోచన. మన నిమిత్తమే కదా ఈ లోకాన్ని ఆయన కలుగు చేసింది. మన నిమిత్తమే కదా సంఘాన్ని ఆయన ఏర్పరిచింది. మన నిమిత్తమే కదా ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నది. మన నిమిత్తమే కదా పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధం చేస్తూ ఉన్నది. ఇంతగా ఆయన మన కొరకు ప్రేమతో ప్రయాసపడుతూ ఉండగా మనము ఆయన పరిశుద్ధతకు భంగాన్ని కలుగు చేసి ఆయన పరిశుద్ధతకు ఆటంకాలను మనం కలుగు చేస్తే ఆయన్ని మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాం. అందువలన కుటుంబ స్థాయిలోనే ఒక భర్త దేవుణ్ణి ఎరగాలి. చూడండి, కుటుంబ స్థాయిలోనే ఒక భర్త ఈ భర్త దేవుని ఎరగాలి. ఒక భర్త దేవుణ్ణి ఎరగాలన్నమాట. అలాగే ఒక భార్య దేవుణ్ణి ఎరగాలి.
అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు దేవుని ఎరగాలి. నీ కుటుంబంలో నీ భార్యను నీవు ఎరిగి ఉన్నావా? నీ కుటుంబంలో నీ భర్తను నీవు ఎరిగి ఉన్నావు. ఒక విధంగా మనం ఎరిగి ఉంటాం అన్నమాట. నీ భార్య ఎలాంటిది అనగా ఒక భర్త కళ్ళు మూసుకొని చెప్తాడనమాట. నా భార్య ఇలాంటిది. ఏ ఏ విషయాల్లో ఆమె మంచిది, ఏ ఏ విషయాల్లో చెడ్డది. కళ్ళు మూసుకొని చెప్పేస్తాడనమాట. అలాగే నీ భర్త ఎలాంటి వాడు నీకు తెలుసా అని అన్నప్పుడు ఒక భార్య కూడా కళ్ళు మూసుకొని నా భర్త ఫలానా ఫలానా విషయాలు మంచివాడు, ఫలానా ఫలానా విషయాలు మంచివాడు కాదు, చెడ్డవాడు. అలాగే నీ పిల్లలు ఎలాంటి వారు అని ఎవరైనా అడిగితే, బహుశా పిల్లల గురించి ఎవరు బయట చెప్పుకోరు నేను, కానీ మనసులో మాత్రం తెలుసు. నా పిల్లలు ఎలాంటి విషయాల్లో మంచివారు, ఎలాంటి విషయాల్లో చెడ్డవారు అని తెలుసు అన్నమాట. అంటే మనము మన కుటుంబంలో ఉన్న వారిని ఎరగడం అన్నమాట. నీ భర్త కోపిష్టి అయితే నీ భర్త ఎడల నీవు బహు జాగ్రత్త కలిగి ఉంటావు. ఆయనకు కోపం పుట్టకుండా ఉండే విధంగా మాట్లాడతావు, క్రియలు చేస్తావు. ఎందుకంటే నీవు మాట్లాడే మాటలు, నీవు చేసే క్రియలు ఆయనకు గనక కోపం పుడితే దాని వలన వచ్చే నష్టము నీకే అన్నమాట. అందువలన కోపాన్ని పుట్టించడం. నీ భర్తను సంతోష పెడితే అంటే ఆయన్ను ఆనందింపజేస్తే దాని వలన కలిగే లాభం నీకే అన్నమాట. తెలివి కలిగిన వాళ్ళు భర్తను సంతోష పెడతారు. సంతోషపెట్టి ఆయన ద్వారా అనేక మేళ్లను పొందుతారు. మూర్ఖంగా ఉన్నవారు భర్తను కోపగించేటట్టు చేస్తారు. దాని వలన నష్టాన్ని పొందుతారన్నమాట. అలాగే తెలివి కలిగినటువంటి భర్తలు భార్యను సంతోషపెడతారు. వాళ్ళ వలన అనేక మేళ్లను పొందుతారన్నమాట. తెలివి లేనటువంటి వారు భార్యను బాధ పెట్టి బహు బాధలు పడతా ఉంటారు. కుటుంబ స్థాయిలో నేను ఎవరికి వారు తీసిపోరన్నమాట. నేను మగవాడిని అనుకుంటే మగవాడు కావచ్చు, మగవాడు అనుకుంటే మగవాడు కావచ్చు, కానీ ఒక భార్య తిరగబడితే మగవాడు కాదు, వాళ్ళ తాత కూడా ఏం చేయలేడు. తిరగబడితే రాజ్యాలను కూల్చేసింది ఆడవాళ్ళని, ఆయన రాజ్యాలను కూల్చేసింది ఆడవాళ్ళని, రాజ్యాలని నిలబెట్టేది కూడా ఆడవాళ్ళు అన్నమాట. అందువలన నీ భార్య ఒక స్త్రీ ఆమె కనుక అనుకుంటే నిన్ను ఎంతైనా అవమానపరచగలుగుతుంది, నిన్ను ఎంతైనా కూడా టార్చర్ చేయగలుగుతుంది. నువ్వు టార్చర్ చేయడం పెద్ద విషయం కాదు. నీ భార్య కనుక టార్చర్ చేస్తే నువ్వు ఆ ఇంట్లో కూడా అడుగు పెట్టలేవు. అంత దూరము భర్తలు తెచ్చుకోకూడదు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక భర్తను భార్య సంతోషపెట్టడం, ఒక భార్యను భర్త సంతోషపెట్టడం అంటే ఎవరు చేయగలుగుతారంటే తెలివి కలిగిన వాళ్ళు చేస్తారు. ఎవరు తెలివి కలిగిన వాళ్ళు అంటే భార్యను ఎరిగిన వాడు తెలివి కలిగిన వాడు. ఎరిగి ఆమె దగ్గర బహు జ్ఞానంగా కాపురం చేసేవాడు. భర్తను ఎరిగి ఆయన దగ్గర బహు జ్ఞానంగా కాపురం చేసేవాళ్ళు తెలివి కలిగిన వాడు. కొన్ని సందర్భాల్లో మారరన్నమాట. మారకపోతే ఎవరు ఏం చేయలేరు నాయన. అందువలన సంఘములో, సంఘ కుటుంబాలలో నీవు భర్తగా ఉన్నావా? నీవు భర్తగా ఉంటే దేవుణ్ణి ఖచ్చితంగా ఎరగలను. దేవుణ్ణి ఎరగడం అంటే నా విషయంలో, అంటే భర్తగా నా విషయంలో దేవుడు ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నాడు, అంటే నా విషయంలో దేవుడు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు ఎరగడం. నా విషయంలో దేవుడు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు.
నా విషయంలో దేవుడు ఎలాంటి అభిప్రాయమును కలిగి ఉన్నాడు. ఒక భర్త దేవుణ్ణి ఎరగడం అన్నమాట. అలాగే ఒక భార్య సైతం నా విషయములో తండ్రి అయిన దేవుడు ఎలాంటి అభిప్రాయములను కలిగి ఉన్నాడు. అలాగే పిల్లలు సహితం మా విషయములో దేవుడు ఎలాంటి అభిప్రాయములను కలిగి ఉన్నాడు. అంటే ఆయన అభిప్రాయాన్ని మనం సమ్మతించాలన్నమాట. నీవెక్కడున్నా, నువ్వైనా నేనైనా మనం కేవలం మనుషులమనే. ఈ లోకం ఆయింది, ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయింది. మనం తింటూ ఉన్న ఆహారం ఆయింది, మనం పీల్చే గాలి ఆయింది, మనం త్రాగే నీళ్లు ఆయింది, మనం అనుభవిస్తున్న వెలుతురు ఆయింది, మనం నడిచే భూమి ఆయింది, ఆకాశం ఆయింది, సూర్య చంద్ర నక్షత్రములు ఆయనవే. మనదంటూ ఏం లేదు. మనదంటూ ఏముంది? మనదంటూ ఎవరైనా చెప్పండి, మనదంటూ ఏముంది చెప్పండి? మనం ఒక ఇల్లు కట్టేస్తాం, నాది 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 అంటాం. నాది నాది అంటాం. నిజమే. నీ బిడ్డలకు పెళ్ళి అయ్యేంతవరకు నీది, పెళ్ళి అయిపోతే నీది కాదు. అది నీది కాదు. ఒక పొలం కొంటాం, నాది 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 అంటాం కదా. 55 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పొలం కాడికి నడవడమే కష్టమైపోతుంది. ఇప్పుడు ఆ వ్యవసాయం మీద కూడా నిరుత్సాహం అయిపోతుంది. నేను చేయలేనబ్బా, నేను చేయలేను, నేను వ్యవసాయం చేయలేను. బిడ్డలు ఉండరు, చేసుకుంటే చేసుకొని, వదిలేస్తే ఈయన వదిలేస్తాడు. ఒక వ్యాపారం ఉంది, ఆ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. వ్యాపారం నాది, వ్యాపారం నాది, వ్యాపారం నాది. ఒకానొక సందర్భం వస్తే బిడ్డలకు అప్పగిచ్చేస్తారు. మీరు చేసుకోండి ఆయన, నా వల్ల కాదని. నీ శరీరము ఒక పరిమితమైనటువంటి శక్తి కలిగేది. ఆ శక్తి తగ్గిన తర్వాత దేనిని నాది అనే అభిప్రాయాన్ని నువ్వు క్రమంగా మానేసుకుంటావు అన్నమాట. ఇల్లు నాది అన్నావు, ఇంట్లో అధికారం అంతా నాది అన్నావు. ఓ శక్తి తగ్గిన తర్వాత నాదేముందే, ఇంకా నాదేం లేదు అని అంటారు మనుషులు. అంటే శరీరంలో శక్తి ఉన్నంత వరకు నాది, శక్తి తగ్గితే ఏది మంద కాదు. మనదంటూ ఈ లోకంలో ఏమీ లేదు, సమస్తము ఆయనదే. ఆయన లోకంలో మనమున్నాం. ఆయన కనికరించి దేవుని ఎరుగనటువంటి స్థితిలో ఉన్న మనలను రక్షించి దేవుని ఎరిగే కుటుంబాలుగా మనల్ని మార్చున్నాడు. కుటుంబ స్థాయిలో నీవైనా ఒక భర్తగా, ఒక భార్యగా, పిల్లలుగా దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగడం అనగా నీ పట్ల దేవుడు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో ఎరగడం. దేవుణ్ణి ఎరగడం అనగా నీ పట్ల ఎలాంటి చిత్తమును కలిగి ఉన్నాడో ఎరగడం. దేవుణ్ణి ఎరగడం అనగా దేవుడు నీ పట్ల ఎలాంటి సంకల్పమును కలిగి ఉన్నాడో ఎరగడం అన్నమాట. అనేక మంది దేవుణ్ణి తమ అవసరాలు తీర్చబడే విధంగా పూజలు చేస్తున్నారు. వారి అవసరాలను ఆయనకి తెలియజేస్తున్నారు, కష్టాలను తెలియజేస్తున్నారు, కన్నీళ్లను తెలియజేస్తున్నారు, వారికి ఉన్న బాధలను ఆయన ముందు పెడతా ఉన్నారు. అనారోగ్యాలను గురించి, అపాయాలను గురించి ఏడ్చి దుఃఖించి ఆయన్ని విసికించేస్తూ ఉన్నారన్నమాట. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకొని నీ అవసరాలను ఆయన ముందు పెడితే అది రైట్ అన్నమాట. ఆయన అభిప్రాయాలే తెలుసుకోకుండా నీ అవసరాలనే ముందు పెడతా ఉంటే ఆయన విసుక్కోడా? ఆయన విసుక్కుంటాడు. అనేక మంది దేవుణ్ణి విసిగిస్తూ ఉన్నారు. అసలు క్రైస్తవులుగా అవడానికి ఏం కారణమో ఆ కారణాన్ని తెలుసుకోకుండా తమ సొంత కారణాలను ఆయన ముందు పెట్టి ఆయన విసిగిస్తూ ఉన్నారు. అనేకుల దగ్గర ఆయన విసుక్కుంటా ఉన్నారు. కానీ అలా కాదు. నా విషయంలో ఆయన అభిప్రాయం ఏంటి? ఆయన నా తండ్రి, నన్ను కన్న నా తండ్రి, తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తముతో నా పాపములను కడిగి, పాపము నుండి నన్ను విమోచించి, రక్షణను దయచేసి, పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించి, నీతిమంతుడిగా తీర్చి, తన కుమారుని యొక్క సంఘముతో నన్ను చేర్చినాడు. ఇక్కడ నాదంటూ ఏమి లే, ఆయన రక్షణ భాగ్యాన్ని నేను పొందున్నా. ఆయన రక్షించకపోతే నా ఆత్మ నశించిపోయేది. కానీ ప్రస్తుతము
నేను రక్షణ స్థితిలో ఉన్నా. ఈ స్థితిలో నేను ఉండడానికి కారణం ఆయన. అందువలన సమస్తం ఆయనే. నేను ఆయన వాడను. అందువలన ఆయన అభిప్రాయాలను నేను గౌరవిస్తా. ఆయన చిత్తాన్ని గౌరవిస్తా. ఆయన సంకల్పాన్ని గౌరవిస్తా. ఏ కుటుంబంలో ఆయన నన్ను ఉంచినాడో ఆ కుటుంబంలో ఆయనకు అనుకూలంగానే నేను మాట్లాడుతా, జీవిస్తా. ఇలా మనం భావించవలసిన బద్ధులమై ఉన్నామన్నమాట. ఎందుకంటే ఆయన కుటుంబంలో ఉన్న నిన్ను, కుటుంబాన్ని విడిచిన తర్వాత తన వద్దకు ఆయన ఆయన నిన్ను అంగీకరించాలి. నిన్నైనా నన్నైనా ఆయన అంగీకరిస్తే తిరిగి ఆయన దగ్గరకు మనం వెళతాం. అంగీకరించకపోతే కుటుంబంలో ఉన్న నీవు ఆయన అంగీకరించకపోతే ఆయన ఉన్న ప్లేస్కి వెళ్ళలేము. ఆయనకు విరోధి ఒకడున్నాడు, సాతానుడు. వాడున్న ప్లేస్లోకి మనం వెళ్ళి అపాయకరమైన పరిస్థితి ఉందన్నమాట. అందువలన కుటుంబ స్థాయిలోనే నీ తండ్రి అయిన దేవుడు నిన్ను క్రైస్తవ కుటుంబముగా మార్చి నిన్ను బహుగా ఆయన దీవించి ఉండగా ఈ వర్తమానం నుండి భవిష్యత్తు చేరుకోవడానికి వీలుగా ఆయనను మనము కుటుంబ స్థాయిలో ఎరగాలన్నమాట. ఆయనను ఎరగాలి. కనుక ఇక్కడ ఒక భర్త దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగాలి అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారాను, తన కుమారుడైన క్రీస్తు యేసు అపోస్తలుల ద్వారాను నిన్ను గురించి వారేం తెలియజేసినారో దానిని నీవు ఎరగడం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి ఇది 25వ వచనం నుండి 30వ వచనం వరకు అన్నమాట. ఇక్కడ పౌలు అంటారు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. కాబట్టి ఇక్కడ చూడండి, నీ విషయంలో నీ తండ్రి యొక్క దేవుని అభిప్రాయం. ఎఫెసీ 5వ అధ్యాయం 25వ వచనము 27వ వచనం వరకు. అలాగే కొలస్సీ 3వ అధ్యాయం 19వ వచనం. ఆ రెండు దగ్గరలా నీ విషయంలో భర్తగా నీ విషయంలో నీ తండ్రి అయిన దేవుని యొక్క అభిప్రాయాన్ని చెప్పినాడు. నీ భార్యను ప్రేమించాలి, సొంత శరీరముగా ప్రేమించాలి. భార్యను నిష్ఠుర పెట్టకూడదు. అది నీ తండ్రి యొక్క అభిప్రాయం. నీవు కుటుంబ స్థాయిలో భర్తవైతే నీ తండ్రి యొక్క అభిప్రాయం అన్నమాట. ఆయన అభిప్రాయాన్ని నీవు ఎరగడం, తండ్రి యొక్క అభిప్రాయాన్ని నీవు ఎరిగి ఆయన అభిప్రాయంతో ఏకీభవించడం అన్నమాట. ఎందుకంటే నీకు చేసిన అనేక ఉపకారములు, అనేక మేళ్ళు ఉన్నాయి. ఆయన నీకు అనేక ఉపకారములు చేసినారు, అనేక మేళ్లను చేసినారు. ఇప్పుడు చేస్తారు, ఇక ముందు కూడా చేస్తారు ఆయన. అందువలన ఆయన అభిప్రాయము చెడ్డది కాదు. భార్యను ప్రేమించడం అనేది మంచిదా చెడ్డదా? ఏనైనా మంచిది అంటారా చెడ్డది అంటారా? పురుషులు చెప్పండి, భార్యను ప్రేమించడం అనేది మంచిదంటారా చెడ్డదంటారా? ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది మంచిదా చెడ్డదా? అది మంచిదని నీకు తెలిసిన తర్వాత నీ భార్యను ద్వేషిస్తే
ఆయన అభిప్రాయాన్ని ఏం చేసినట్టు? నేను ఆయన అభిప్రాయాన్ని ఏం చేసినట్టు? వ్యతిరేకించడం కాదు, అవమానించినట్టు అనమాట. నీ తండ్రి యొక్క అభిప్రాయాన్ని నీవు అవమానపరచడం అనమాట. నీ తండ్రి యొక్క అభిప్రాయాన్ని అవమానపరిస్తే ఆయన్నే అవమానపరిచినట్టు అనమాట. ఆయన నీవు అవమానపరిస్తే ఆయన ఆనందిస్తాడా? బాధపడతాడా? ఆయన బాధపడితే దాని వలన నీకు మేలు కలుగుతుందా? కీడు కలుగుతుందా? నేనైనా మేలు కలుగుతుందా? కీడు కలుగుతుందా? ఆయన యూదులతో సెలవిచ్చిన మాట చూడండి. ఆయన అది ఎంత అద్భుతమైనటువంటి మాట. నిర్గమకాండము 20వ అధ్యాయం. ఆయన యూదులతో ఇలా సెలవిచ్చినాడు అనమాట. 20వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. 6వ వచనం, 5, 6 వచనాలు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో. ఏమంటాడు ఆయన? నన్ను ద్వేషించు వారి విషయంలో. ద్వేషించడం అంటే ఏంది నాయన? ఆయన అభిప్రాయాలను ద్వేషించడం అన్నమాట. నన్ను ద్వేషించు వారి విషయములో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నన్ను ఇది చూడండి, ఆయన శాపము ఉంది, ఆశీర్వాదం ఉందన్నమాట. అంటే ఆయన అభిప్రాయానికి మనం గౌరవాన్ని కలుగు చేయాలి. నీవు భర్తగా ఉన్నావా? ఆయన అభిప్రాయంతో నీవు ఏకీభవించి నీ సొంత శరీరమున వలె నీ భార్యను ప్రేమిస్తే ఆయన ఆనందిస్తాడనమాట. నీవు అలా కాకుండా నీ భార్యను ద్వేషిస్తే, నీవు ద్వేషిస్తే, ఆమెను నిష్ఠూర పెడితే ఆయన అభిప్రాయాన్ని అవమానపరిచినట్లు, ఆయననే అవమానపరిచినట్టు అనమాట. నీవు ఆయనను అవమానపరచగా యూదులను ఆయన విడిచిపెట్టినాడా? ఏనాయనా? జనులు తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచినారు. వాళ్ళు వ్యభిచరించినారు, దేవుని శోధించినారు, ఆయన మీద సణుక్కున్నారు కదా, విగ్రహారాధన చేసినారు. వాళ్ళని ఆయన ఉపేక్షించినాడా? ఎవరు వాళ్ళు? ఏ అబ్రహామును ఆయన ఎన్నుకున్నాడు, అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానాన్ని ఆయన విడిచిపెట్టలేదన్నమాట. నేడు మనం అబ్రహాం సంతానం. ఎందువలన? వారు చేసిన పాపములను బట్టి వారిని విరిచి పారేసి మన అడవి ఒలివ కొమ్మలనైన మనల్ని ఆయనలో అంటుకట్టుడాడు అనమాట. అసలు కొమ్మల్ని విరిచి వేసిన వాడు మనల్ని వదులుతాడు. ఆయన మనల్ని విడిచిపెట్టండి. ఆయన నీవు లోకంలో ఉంటే నిన్ను పట్టించుకోడు ఆయన. నీవు సంఘంలో ఉన్నావు కాబట్టి నిన్ను పట్టించుకుంటాడు ఆయన. ఆయన నిన్ను పట్టించుకోని ఎందుకు పట్టించుకుంటాడంటే తన కుమారుని యొక్క అమూల్యమైన రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచిన వ్యక్తి ఆయన. అందువల్ల నిన్ను పట్టించుకుంటాడు. నీ కొరకు తన కుమారుని బలిగా అర్పించినాడు కాబట్టి నిన్ను పట్టించుకుంటాడు ఆయన. లోకంలో ఉన్నవారిని ఆయన పట్టించుకోడు అనమాట. నిన్ను పట్టించుకుంటాడు. నీ కొరకు ఆయన పరలోకం సిద్ధం చేస్తున్నాడు. నిన్ను శాశ్వతమైన కుమారుడుగా పరలోకంలోనికి అంగీకరించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అలాంటి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వడానికి ఆయన కోరి నిన్ను ఏర్పరచుకుంటే, నేను ఆ స్థానాన్ని అందుకోవడానికి వీలు పడదని నువ్వు వెనుకడుగు వేస్తే నిన్ను ఆయన వదులుతాడు. నాయన నిన్ను వదలడు, నన్ను వదలడు. అందువల్ల వారిని విడిచిపెట్టిన వాడు మనల్ని విడిచిపెడతాడా? అది ఎంత మాత్రము వీలు కాదు. అందువలన ఒక భర్తగా నీ పట్ల దేవుని యొక్క అభిప్రాయం ఏమైతే ఉందో కుటుంబంలో, ఆ అభిప్రాయాన్ని నీకు ఇష్టం లేకపోయినా ఆ అభిప్రాయంతో ఏకీభవించాలి, అభిప్రాయానికి సమ్మతించాలి. ఒక భర్తగా నీవు అభిప్రాయానికి సమ్మతించాలి. నీ భార్య చెడ్డదా, నీ భార్య నీ మాటలు వినదా, అది వేరే విషయం. కానీ ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను కనుక నా భార్యను ప్రేమిస్తాను, నా సొంత శరీరం వల్ల ప్రేమిస్తా, ఆమెను ఎప్పుడు నేను నిష్ఠూర పెట్టను. ఈలాగున ఒక భర్త కుటుంబ స్థాయిలో దేవుని యొక్క అభిప్రాయంతో ఏకీభవించుటకు ఆయనను ఎరగాలన్నమాట, దేవుని ఎరగాలి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని 20వ వచనంలో ఇలా అన్నాడు,
21వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. 21వ వచనం అన్నమాట. ఇది పిల్లల గురించి చెప్పినాడు అనమాట. నీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. నన్ను తల్లిదండ్రులు పిల్లలకు కోపాన్ని పుట్టించకూడదు. కోపం పుట్టించడం అంటే ఒక విధంగా వారిని విసికించడం వల్ల కోపం పుడుతుంది అన్నమాట. పిల్లలను విసికిస్తే వారికి కోపం వస్తుంది అన్నమాట. అది ఏ వయసులో అంటే ఒక 5 ఏళ్ల వయసు లోపల, లేక ఒక 10 ఏళ్ల వయసు లోపల. 10 ఏళ్ల వయసుకు పైన విసికించడం వలన కాదు, మనం చేసే ఒక తండ్రి చేసే క్రియల వలన వాళ్ళ కోపం వస్తుంది అన్నమాట. నీవు తండ్రివైతే నిన్ను గురించి ఎవరైనా నీ పిల్లలకు ఒక చెడ్డ విషయాన్ని చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. మీ నాయన త్రాగుతున్నాడు అనే సమాచారాన్ని నీ పిల్లలకు కనుక చేరితే వాళ్ళ కోపం వస్తుంది అన్నమాట. మా నాన్న తాగుబోతా. అలాగే మీ నాన్న ఒక వ్యభిచారి అన్న సంగతి కానీ పిల్లలకు తెలియవేస్తే వాళ్ళ కోపం వస్తుంది అన్నమాట. వాళ్ళు ఏం చేయకపోవచ్చు, కానీ కోపం వస్తుంది అన్నమాట. అంటే నీవు చేసే క్రియలు నీ పిల్లలకు కోపాన్ని తెప్పిస్తుంది. కనుక నీ దేవుని ఎదుట ఎంత పరిశుద్ధుడిగా ఉండాలనో అలాగే నీ పిల్లల ఎదుట కూడా నీవు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలన్నమాట ఒక తండ్రిగా. నేను పిల్లలు చూడండి, ఆయన మనం మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటారు. నీవు మాట్లాడే మాటలు అవి మంచివి అయితే నీ బిడ్డలు ఆనందిస్తారు. నీవు మాట్లాడే మాటలు మంచివి కాకపోతే వారికి కోపం వస్తుందన్నమాట. నిన్నేం చేయకపోవచ్చు. ఈ కోపము ముదరుతుంది, ముదిరి ఊసర వెలిగా మారిపోతుంది అన్నమాట. చాలామందిని చూడండి, అవసాన కాలం వచ్చిన తర్వాత 50 ఏళ్ళ తర్వాత కొడుకు కొడతా ఉంటాడు అన్నమాట. చిన్న మాటకి కొడతాడు, పెద్ద మాటకి కొడతాడు. కొట్టడం అంటే అప్పటి కోపం కాదు, అది ఎప్పటి నుంచో కోపం ఉంది వారి మీద. ఎప్పటి నుంచో కోపం ఉంటుంది అన్నమాట. ఒక 15 ఏళ్ల వయసు నుంచి కోపం. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన చేసిన చెడ్డ క్రియలు, ఆయన తాగి దూషించడాలు, బూతులాడ్డాలు, ఆయన వ్యభిచరించడం, ఆయన జోదమాడడం, ఆయన అట్లా చేయడం ఇట్లా చేయడం, ఏదేదో చేసేసి బిడ్డలకు కోపాన్ని పుట్టించడం. అప్పుడేం చేయరు, ఎందుకంటే శరీరానికి బలం వచ్చిన తర్వాత వాళ్ళు తిరగబడితే అలాంటి తండ్రులను కొడతారనమాట. బిడ్డలు కొట్టి గంటేస్తారు, బయటికి ఆడతారనమాట. అది ఒక దుర్భరమైన పరిస్థితి. అందువలన అది లోకంలో అనేక మంది అలా చేస్తున్నారు. క్రైస్తవ కుటుంబంలో నీవు తండ్రివైతే నీ పిల్లలు కృంగిపోయేటట్లు నీవు ఏ మాటలు మాట్లాడకూడదు. నీ పిల్లలు కృంగిపోయేటట్లు ఎలాంటి పాపపు క్రియలను అస్సలు చేయకూడదు అన్నమాట. నీ పిల్లల ఎదుట నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. నీవు తండ్రివే, నీవు పరిశుద్ధంగా మాట్లాడితే నీ పిల్లలు ఆనందిస్తారు. నీ పిల్లలు కూడా పరిశుద్ధంగా మాట్లాడడానికి నేర్చుకుంటారు. నీవు పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉంటే నీ పిల్లలు ఆనందిస్తారు. ఆ ప్రవర్తనను వాళ్ళు కూడా అనుసరిస్తారు. అందువలన నీ పిల్లలకు మేలు కలగాలి అని అంటే నీవు నీ మాటలు పరిశుద్ధంగా, నీ ప్రవర్తన, నీ క్రియలు పరిశుద్ధంగా ఉంచుకొని వాళ్ళకు కోపం పుట్టించకూడదు అన్నమాట. ఇది నీ విషయంలో నీ తండ్రి యొక్క అభిప్రాయం అన్నమాట. అందువలన ఒక భర్తగా ఉన్న నీవు, ఒక తండ్రిగా ఉన్న నీవు భర్తవైతే, సేమ్ టైం తండ్రివైతే నీవు భర్తవే, అలాగే నీవు ఒక తండ్రి అన్నమాట. నీ భార్య పట్ల ఆయన అభిప్రాయం దాన్ని అనుసరించాలన్నమాట. కుటుంబ స్థాయి నీ పిల్లల పట్ల ఆయన అభిప్రాయాన్ని నీవు అనుసరించాలి. ఇది క్రైస్తవ కుటుంబంలో జరగాలన్నమాట. నీవు దేవుని యొక్క అభిప్రాయములతో ఏకీభవించాలి. దేవుని అభిప్రాయములకు కుటుంబ స్థాయిలో కట్టుబడాలి. దేవుని అభిప్రాయాలను గౌరవించాలి. దేవుని అభిప్రాయాలను ప్రేమించాలి. దేవుని అభిప్రాయాలను ప్రతికూలమైన పరిస్థితులు కూడా అనుసరించాలి. నీ భార్య నీ మాట వినలా, ప్రతికూలమైన పరిస్థితి. నీ భార్య నీ మీద జగడం వేస్తూ ఉంది, ప్రతికూలమైన పరిస్థితి.
ఆ పరిస్థితుల్లో కూడా ఆమెను ప్రేమించాలన్నమాట. నీ పిల్లలు నీ మాట వినల, ప్రతికూలమైన పరిస్థితి. నీవు చెప్పింది చేయడం వల్ల ప్రతికూలమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా వారికి కోపాన్ని పుట్టించకూడదు. ఎందుకు అనంటే, నీవు సంపాదిస్తున్నావు, ఆ కుటుంబాన్ని పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు, వారి మీద నీకు అధికారం ఉంది. కానీ ఎందుకు కోపగించవు? ఎందుకు ఆమెను ప్రేమిస్తున్నావనంటే, ఆయన అభిప్రాయం అన్నమాట. నేను ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఈ కుటుంబంలో నా భార్య నా మాట వినకపోయినా ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. నా పిల్లలు నా మాట వినకపోయినా ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. నేను ఆయన్ని గౌరవిస్తా. ఆయన మీద ఉన్న గౌరవంతో వీరి ఎడల ఎలా నన్ను నడుచుకోమన్నాడో అలా నేను నడుచుకుంటా. అంతిమంగా ఈ కుటుంబంలో కొంతకాలం ఉంటాను నేను. ఒక భర్తగా కొంతకాలమే ఉంటా. ఈ కొంతకాలము వీరితో ఉంటా. ఎంతో కాలం ఆయనతో ఉండబోతాను నేను. ఇక్కడ కొంతకాలం ఉంటా. ఆయనతో చిరకాలం ఉండబోతాను నేను. ఈయనతో కొంతకాలం ఉంటా. ఆయనతో యుగయుగాలు ఉండబోతాను నేను. కొంతకాలం ఉన్న వారితో ఎలా నడుచుకోమన్నాడో అలా నడుచుకుంటా. యుగయుగాలు ఆయనతో ఉండగలిగే అర్హతలు నేను సాధిస్తాను. ఇలా ఒక భర్త తన మనస్సులో ఫిక్స్ అయిపోవాలన్నమాట. క్రైస్తవ భర్త. అప్పుడు దేవుని యొక్క అభిప్రాయములతో ఆయన ఏకీభవించి విశ్వాస జీవితాన్ని, అంటే ఈ లేఖనాలను విశ్వసించి ఈ విశ్వాస జీవితాన్ని కుటుంబ స్థాయిలో భార్యను ప్రేమించడము, అలాగే ఆమెను నిష్ఠురు పెట్టకుండా ఉండడం, అలాగే పిల్లలకు కోపం రేపకుండా జీవించడం, ఇలాగ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాడు. దేవుని యొక్క అభిప్రాయంతో తాను ఏకీభవించి భార్యను నంబర్ 1 నిష్ఠుర పెట్టడు. సొంత శరీరం వలె ప్రేమించి పిల్లలకు కోపం పుట్టించు. కాబట్టి ఒక భర్త దేవుని యొక్క అభిప్రాయాన్ని కుటుంబ స్థాయిలో అతడు అనుసరించేస్తాడు. అనుసరించడం వలన ఆ దేవుని దయను ఇతడు పొందుతాడు అన్న. దేవుని దయను పొందుతాడు ఆయన. దేవుని దయను పొందడం వలన ఇతడు పొందే మేలేదంటే ఇతడు క్రీస్తు మహిమను పొందుతాడు అన్నమాట. క్రీస్తు మహిమను పొందుతాడు. కుటుంబ స్థాయిలోనే క్రీస్తు యొక్క మహిమను అతడు పొందుతాడు. క్రీస్తు మహిమను ఏ భర్త పొందుతాడో ఆ భర్త ధన్యుడు నాయన. క్రైస్తవ కుటుంబంలో ఉండి క్రీస్తు మహిమను పొందే భర్త ధన్యుడు. క్రైస్తవ కుటుంబంలో ఉండి కూడా క్రీస్తు యొక్క మహిమను పొందనటువంటి భర్త దౌర్భాగ్యుడు అన్నమాట. అనేక సార్లు తండ్రి అయిన దేవుడు ఈ సంగతులు మనకు వినిపిస్తూ ఉన్న ఈ సంగతులను ప్రతి భర్త, సంఘములో ఉన్న ప్రతి భర్త ఈ సంగతులను అంగీకరించాలి. ఆయన మీద గౌరవంతో, ఆయన మీద భయభక్తులతో ఈ సంగతులను మనం అంగీకరించాలి. కానీ ఇక్కడ ఈగో అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. నేను అనే ఈగో ఏ పురుషునిలో ఏ భర్తలో ఉంటుందో అతనిలో మారు మనసే రాదు అన్నమాట. మారు మనసు రాకుండా పోతే అతడు దేవుని మాట వినడు, ప్రభువు మాట వినడు, అపోస్తలుల మాట కూడా వినడు అన్నమాట. వాళ్ళు చెప్తున్నారు అంతే, వాళ్ళు చెప్తున్నారు అంతే.
వారి మాట విననే వినడు. దేవుని అభిప్రాయాలతో ఏకీభవించడు. దేవుని చిత్తముతో, దేవుని సంకల్పంతో ఏకీభవించడు. క్రైస్తవ కుటుంబంలో ఒక క్రైస్తవ భర్త ఎలా జీవించాలని తండ్రి అయిన దేవుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఆ అభిప్రాయాన్ని ఆచరణలో ఆ కుటుంబంలో పెట్టడం అనమాట. నేను నేను నా భార్య నా మాట వినాలి, నా బిడ్డలు నా మాట వినాలి, నేను చెప్పింది వాళ్ళు చెయ్యాలి అన్నట్టుగా ఇతని యొక్క మంచి అభిప్రాయాలనైనా చెడ్డ అభిప్రాయాలనైనా వాళ్ళ మీద రుద్ది వాళ్ళని హింసిస్తాడు, వాళ్ళని బాధ పెడతాడు, వాళ్ళని నిష్ఠూర పెడతాడు, వాళ్ళ కోపాన్ని రేపుతాడు అనమాట. తిరిగి చూస్తే అవి తిరిగి చూసేసరికి అతడు ఎంత నష్టపోతాడో అంత నష్టపోతాడు అన్నమాట. అందువలన క్రైస్తవ భర్తలుగా ఉన్నవాళ్ళు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవుని యొక్క అభిప్రాయాలతో ఏకీభవించడానికి ఆయన్ని ఎరగాలన్నమాట. దేవుని ఎరగాలి. నీ విషయంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడో దాన్ని ఒక భర్తగా ఎరగాలన్నమాట. దేవుని యొక్క అభిప్రాయాన్ని ఎరిగిన భర్త ధన్యుడు. దేవుని యొక్క అభిప్రాయాన్ని ఎరిగిన భార్య ధన్యురాలన్నమాట. దేవుని అభిప్రాయాన్ని ఎరిగినటువంటి పిల్లలు ధన్యులను. అలాగే భార్యల దగ్గరకు వచ్చేసరికి అని చెప్పినట్టు దేవుని యొక్క అభిప్రాయాలను చూడండి. ఒక భార్య దగ్గరకు వచ్చేసరికి ఆయన క్రైస్తవ భార్యను గురించి ఇలా అన్నాడు అనమాట. ఎఫెసీ 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగే కొలసి 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులేండి. చూడండి, భార్యలు సహితం ఎఫెసీ 5:22 కొలస్సీ 3:18 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు ఈ లేఖనాలలో ఒక భార్యను ఉద్దేశించి దేవుని యొక్క అభిప్రాయాన్ని ఆయన తెలియజేసినారన్నమాట. భర్తకు లోబడాలి, భర్తకు విధేయురాలు కావాలి. తీతు 2వ అధ్యాయం 3-5 వచనాలలో ఇక్కడ ఇలా అన్నాడు, దేవుని వాక్యము దూషింపబడకూడనట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము. కనుక ఒక క్రైస్తవ భార్య తన భర్తకు లోబడాలి. అలాగే తన భర్తను తన శిశువులను ప్రేమించాలన్నమాట. నీ భర్త మంచివాడు కాదా, అది వేరు విషయం. ఆ కుటుంబంలో నిన్ను ఆయన ఒక భార్యగా ఉంచినాడు. తండ్రి అయిన దేవుడు నిన్ను భార్యగా ఉంచి ఆయన అభిప్రాయాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఇది నా అభిప్రాయం. ఈ క్రైస్తవ కుటుంబంలో నీ భర్తకు నీవు లోబడాలి, నీ భర్తకు విధేయురాలు కావాలి, నీ భర్తను నీ శిశువులను ప్రేమించాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ఇంట ఉండి పని చేసుకోవాలి, మంచి ఉపదేశం చేసేటువంటి ఒక భార్యగా ఒక తల్లిగా నీవు ఉండాలి. ఇది నీ విషయములో నీ తండ్రి యొక్క అభిప్రాయం అన్నమాట. ఇక్కడ నీకు అభిప్రాయాలు ఉంటాయి. నీ అభిప్రాయం ఎలా ఉంటుందంటే, ఒక భార్యగా నీ భర్త మంచివాడైతే నీవు ఆయనతో కలిసి ఉంటావు మంచిగా. నీ భర్త చెడ్డవాడైతే ఆయన అభిప్రాయంతో నీ అభిప్రాయం ఏకీభవించదు. ఆయన అభిప్రాయంతో నీ అభిప్రాయం ఏకీభవించినప్పుడు ఆయన ద్వేషించడం, ఆయన దూషించడం జరుగుతుంది. ఆయన దూషిస్తే
దేవునికి అభిప్రాయానికి మీరు దూరం అయిపోతారన్నమాట. కనుక నీ భర్త చెడ్డవాడైనా ఆయన అభిప్రాయంతో నీవు ఏకీభవించి భారీగా నీ భర్తకు లోబడ్డం, నీ భర్తకు విధేయురాలు కావడం. ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టడు. నీ భర్త చెడ్డవాడైనా ఆయన నిన్ను వదిలిపెట్టడు. అతడు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడవడు అన్నమాట. మన తండ్రి అయిన దేవుడు అంతటి గొప్ప వ్యక్తి అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన ఇలా అన్నాడు అన్నమాట. అని చెప్పిన మాటలు చూడండి. 13వ వచనం నుండి, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన యెడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులైపోరు. 15వ వచనంలో, అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఇప్పుడు అవిశ్వాసి అయిన భార్య భర్తను వదిలేయచ్చు. అవిశ్వాసి అయిన భర్త భార్యను వదిలిపెట్టేయచ్చు. నీ భర్త అవిశ్వాసి అయినా పర్వాలా, నీవు నీ దేవుని యొక్క అభిప్రాయంతో ఏకీభవించవలసిన బాధ్యతను కలిగి ఉన్నావు. ఆయన నిన్ను కనికరించేవాడు. నీ భర్త నీ మీద ప్రేమ లేకపోయినా నిన్ను ప్రేమించేవాడు తండ్రి అయిన దేవుడు అన్నమాట. ఎందుకంటే భర్తను ఇచ్చింది ఆయన, నీకు శిరస్సుగా ఇచ్చింది ఆయనే. శిరస్సు నిన్ను పట్టించుకోకపోయినా ఆయన నిన్ను పట్టించుకుంటాడు అన్నమాట. నిన్ను రక్షించింది ప్రభు అయిన క్రీస్తు యేసు. నీ భర్త నిన్ను పట్టించకపోయినా ఆయన నిన్ను పట్టించుకుంటాడు అన్నమాట. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీవు మరణించేంత వరకు నీకు నాయకుడుగా ఉన్నాడు. నీ భర్త నిన్ను పట్టించుకోకపోయినా నీ నాయకుడు నిన్ను పట్టించుకుంటాడు అన్నమాట. అందువలన నీవు నీ భర్త చెడ్డవాడైనా సరే దేవుని యొక్క అభిప్రాయంతో ఏకీభవించి ఆయన విధేయుడుగా ఉండమన్నాడు భర్తకి. ఆయన నా భర్తకు లోబడమన్నాడు. కాబట్టి నేను లోబడతా. ఆయన నన్ను పోషించకపోయినా, సంరక్షించకపోయినా, ఆయన కుటుంబాన్ని పట్టించుకోకపోయినా కూడా నేను ఆయనకు లోబడతా, ఆయనకు విధేయురాలు అవుతాను. ఆయన పిల్లలు నేను ప్రేమిస్తాను. నేను ఇంట ఉండి పని చేసుకుంటా, మంచి ఉపదేశం చేస్తా, స్వస్థ బుద్ధి కలిగి ఉంటా, దేవుడు సెలవిచ్చిన ప్రతి అభిప్రాయానికి నేను కట్టుబడి ఉంటా అని ఒక భార్య కట్టుబడి కనుకుంటే ఆ భార్యను బహుగా దీవిస్తాడు దేవుడు. ఆ భార్యను బట్టి ఆ భర్తను కూడా ఆయన మార్చగలిగే పని చేస్తాడు. ఒకవేళ ఆ భర్త మారితే అతడు మేలు పొందినవాడు అవుతాడు. ఒకవేళ మారకపోతే అది వాని ఇష్టం, వాని దేవుని ఇష్టం అన్నమాట. ఏదేమైనా కుటుంబ స్థాయిలో భారీగా దేవుడు నీ పట్ల ఏ అభిప్రాయాలను కలిగి ఉన్నాడో నీ తండ్రి దేవునికి అభిప్రాయాలను తూచా తప్పకుండా నీవు అనుసరించబద్దురాలుపై ఉన్నావు అన్నమాట. ఆయన దీవెనలను పొందే అవకాశం ఉందన్నమాట. అందువలన భార్య సహితము చెప్పబడినటువంటి లేఖనాల్లో ఉన్న దేవుని యొక్క అభిప్రాయాన్ని అనుసరిస్తే ఈమె సహితము క్రీస్తు మహిమను పొందుతుంది అన్నమాట. క్రీస్తు మహిమ ఉన్నతమైన. క్రీస్తు యొక్క మహిమను పొందుతుంది అన్నమాట. ఇది ఒక గొప్ప అద్భుతం అన్నమాట. కుటుంబ స్థాయిలో సాధించేది అన్నమాట. అలాగనే పిల్లలు ఉన్నారు నాయన. ఏ కుటుంబంలో అయితే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు సహితము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరింపబద్దులై ఉన్నారన్నమాట. ఎఫెసీ 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. మొదటి 3 వచనాలు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎఫెసీ 6వ అధ్యాయం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇక్కడ ఇది దేవుని యొక్క అభిప్రాయం. పిల్లల విషయంలో కుటుంబంలో దేవుని యొక్క అభిప్రాయం అన్నమాట. అలాగే కొలసి పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. కొలసి 3:20. కుటుంబాలలో పిల్లలు ఉన్నారు. పిల్లలకు కూడా దేవుడు తన అభిప్రాయాన్ని తెలియజేసినాడు. మీ తల్లిదండ్రుల మాట వినండి. మీ తల్లిదండ్రుల మాటలు వింటే ప్రభువును బట్టి అది మెచ్చుకొనదగింది అని అంటాడు అన్నమాట. అంటే ప్రభువు మెచ్చుకుంటాడు. ప్రభువు మెచ్చుకున్న మనుషుడు ధన్యుడు అన్నమాట. నీ పిల్లలను ప్రభువు గనక మెచ్చుకుంటే ఆ పిల్లలు ధన్యులు అన్నమాట. దేవుని యొక్క బహు దీవెనలను ఆ బిడ్డలు పొందడానికి అర్హులుగా ఎంచబడతారు. కనుక కుటుంబ స్థాయిలో నీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. నంబర్ 1, తల్లిదండ్రుల మాటలు వినాలన్నమాట. తల్లిదండ్రులకు విధేయులు కావాలి. తల్లిదండ్రులను సన్మానించాలన్నమాట. మన పిల్లల విషయంలో ఏమాత్రం మనం జాగ్రత్తను కలిగి ఉండమన్నమాట. పిల్లల విషయంలో ఏమాత్రము మనం జాగ్రత్తను కలిగి ఉండం. ఒక తండ్రి ఒక బిడ్డకు పని చెప్తే ఆ పని చెయ్యడానికి తల్లి ప్రోత్సహించాలన్నమాట. నీ తండ్రి చెప్పిన పనిని నీవు చెయ్యాలి అని ఆ బిడ్డను ప్రోత్సహించాలి. ఆ తండ్రి చెప్పిన పనిని చేయనివ్వకుండా ఆ తల్లి బిడ్డను ఆటంకపరచకూడదు. తల్లి చెప్పిన పనిని చేయనివ్వకుండా ఆ తండ్రి ఆటంకపరచకూడదు. తల్లిదండ్రుల పనులను బిడ్డలు చేస్తూ ఉంటే, వారి మాటలను బిడ్డలు వింటూ ఉంటే ఆయన బహుగా ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తే వారిని దీవిస్తాడు. చిన్నపిల్లలను నా యొద్దకు రానివుడి, అలాంటి వారిది పరలోక రాజ్యం అని ప్రభు అన్నాడు. చాలామంది చిన్నపిల్లలను ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. వారి తల మీద చేతులు ఉంచాలని శిష్యులు ఆటంకపరిచినారు. నా యొద్దకు రానియుడి వాళ్ళని అన్నాడు. చిన్నపిల్లలను ప్రభు తన యొద్దకు రమ్మన్నాడు. అలాగే ప్రభువు యొద్దకు నీవు తండ్రివైనా నీవు తల్లివైనా ప్రభువు యొద్దకు ఆ బిడ్డలను నడిపించాలన్నమాట. నేను చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడని ప్రభువు చెప్పినాడు. నీవు తండ్రివైనా నీవు తల్లివైనా ప్రభువు దగ్గరకు ఆ బిడ్డలను నడిపించాలి. ఆయన దగ్గరకు వెళ్ళేటట్టు నడిపించాలి. ఎలా? ఆయన మాటలను బిడ్డలు అనుసరించడం అన్నమాట. ఆయన మాటలను అనుసరించడం అంటే తల్లిదండ్రుల మాట వినాలి బిడ్డలు. నీవు తల్లివా, నీ భర్త మాటలను నీ బిడ్డ వినేటట్లుగా ప్రోత్సహించు. నీవు తండ్రివా, నీ భార్య మాటలను బిడ్డలు వినేటట్టు ప్రోత్సహించు. అనే కుటుంబాల్లో ప్రోత్సహించడం అనమాట. చిన్న బిడ్డలకి ఏంది పని చెప్తావు నువ్వు అని ఆటంకపరుస్తూ కాదు. ఆ బిడ్డలను ప్రభు దగ్గరకు నడిపించాలి. ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నాడు ఆయన. నీవు నీ బిడ్డలను ప్రభువు దగ్గరకు నడిపించడం అనగా ప్రభువు మాటను అంగీకరించే విధంగా చేయడం, దేవుని అభిప్రాయాన్ని వారు అంగీకరించే విధంగా చేయడం. నీ తల్లి మాటలు వినాలి, నీ తండ్రి మాటలు వినాలని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉండాలన్నమాట. వినుటి వలన విశ్వాసం కలుగును.
నీవు నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి విశ్వాసం వస్తుంది. వాళ్ళు ఎదిగి 10 ఏళ్ల వయసు అయ్యేసరికి, 15 ఏళ్ల వయసు అయ్యేసరికి పూర్తిగా తల్లిదండ్రులకు విధేయులు అవుతారన్నమాట. తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తారన్నమాట. తల్లిదండ్రులకు విధేయులుగా జీవించేటువంటి బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడన్నమాట. ఆ బిడ్డలు ఆ కుటుంబంలో అద్భుతంగా పెరుగుతారు. దేవుని దయను పొందుతారు ఆ బిడ్డ. తల్లిదండ్రులను బట్టి తల్లిదండ్రులు దేవుని యొక్క అభిప్రాయాలతో ఆ బిడ్డలు ఏకీభవించి జీవించే విధంగా వారికి నేర్పించడం వలన వారు దేవుని యొక్క దీవెనలను పొందుతారు. ఇది కుటుంబ స్థాయిలోనే జరగాలి. మీ మాటలను పిల్లలు వినే విధంగా వారిని ప్రోత్సహించాలి. వారి కోపం పుట్టించకూడదు అన్నమాట. నీ మాటలు కోపం పుట్టించకూడదు, నీ క్రియలు కోపం పుట్టించకూడదు. నాయన మన క్రియలు బిడ్డలకు కోపాన్ని పుట్టించకూడదు. చూడండి, ఒకడు తాగుతూ ఉంటాడు, తాగి గమ్మునుండడు, ఇంటికి వస్తాడు, తన భార్యను తిడతాడు, తన భార్యను కొడతాడు, బిడ్డలు అడ్డం వస్తే వాడిని 4 దెబ్బలు కొడతాడు. ఇది ఒకరోజు కాదు, ప్రతిరోజు ఆ పని అన్నమాట. అలాగే ఒకడు జూదం ఆడతాడు, సంపాదించిందంతా జూదానికి పెట్టేస్తాడు, ఇంటికి వచ్చేసరికి కాళ్ళు చేత్తో వస్తాడు. ఆ కుటుంబంలో పోషణల సంరక్షణల వాడు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. మరొకడు ఉంటాడు, వాడు వ్యభిచారి అనమాట. వాడు సంపాదించిందంతా ఈ ఇంటికి రాదు, ఏ ఇంటికో పంపిస్తుంటాడు అనమాట. సంపాదించిందంతా వేరే ఇంటికి పోతుంటుంది, ఈ ఇంటికి రాదు. నాయన పాపం ఇక్కడ భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వీళ్ళు తినలేరు, వీళ్ళు తాగలేరు అన్నమాట. ఎవరెవరికి ఇచ్చేస్తాడు అనమాట. ఇచ్చేసి ఉత్త చేత్తో ఇంటికి వస్తాడు అనమాట. ఉత్త చేత్తో ఇంటికి వస్తే వీళ్ళు ఏం తినాలి నాయన? ఏమి తినాలి పాపం మా బిడ్డలు. అది ఎంత కష్టమో మనస్సుకు ఎంత కష్టం అంటే అంత కష్టం. అంత కష్టంతో బిడ్డలు, భార్య, ఇది ఒకవేళ ఆయన ఇలా చేస్తున్నాడు, ఈయన త్రాగుతున్నాడంటే ప్రత్యక్షంగా తెలుస్తుంది. జూదమాడుతున్నాడన్న ప్రత్యక్షంగా తెలుస్తుంది. వ్యభిచరిస్తున్నాడంటే అది ప్రత్యక్షంగా తెలియదు అన్నమాట. అది చాలా టైం పట్టిపోతుంది తెలియడానికి. పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత తెలుస్తాడు అనమాట. ఆయన సంపాదన అంతా ఎవరు కుబేర్లు అయిపోతుంటారు. ఇక్కడ కన్న బిడ్డల్లో పనికిరాని బిడ్డలు అయిపోతుంటారు, అష్టదరిద్రులు అయిపోతుంటారు. ఇక్కడ ఎవరి బిడ్డలనో ఈయన సాగి సంతరిస్తూ ఉంటాడు అన్నమాట. చివరికి తెలిస్తే ఆ బిడ్డలకు కోపం వస్తే అది దాన్ని అది వర్ణనాతీతం అన్నమాట. అది వర్ణనాతీతం. ఆ వయసు అడుగుతుంది. వయసు అడిగిన తర్వాత బిడ్డలకు కోపం వస్తుంది. మాట్లాడితే తిడతారు, మాట్లాడితే కొడతారు అనమాట. రోజు దెబ్బలు. నేను చాలా మందిని చూస్తుంటాను. నేను ఆ తండ్రులకి రోజు దెబ్బలు అన్నమాట. రోజు దెబ్బలు, తిట్టని రోజులా, కొట్టని రోజు లేదన్నమాట. మాట్లాడితే కొడతారన్నమాట. ఆ స్థితి రావడానికి కారణము వాని ఆశలు, వాని కోరికలు, కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, బిడ్డలను పట్టించుకోకుండా, సంపాదించిన సంపాదనంతా త్రాగడానికి, జూదం ఆడడానికి, వ్యభిచరించడానికి పెట్టేసి బిడ్డల్ని అష్టదరిద్రులుగా మార్చేసి, నిన్ను గురించి మేము ఇట్లా అయిపోయినామని బిడ్డలు భావించి జీవితకాలం అంతా హింస అన్నమాట అతనికి. అందువలన బిడ్డలకు కోపం పుట్టించకుండా బహు జాగ్రత్త పడాలన్నమాట. ఒక భార్య తన భర్తకు లోబడాలి, విధేయురాలు కావాలి, భర్తను శిశువులను ప్రేమించాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ఇంట ఉండి పని చేసుకోవాలి, మంచి ఉపదేశం చేసే ఒక తల్లిగా ఉండాలి. ఒక భర్త తన భార్యను ప్రేమించాలి, సొంత శరీరంలో ప్రేమించాలి, ఆమెను నిష్ఠూర పెట్టకూడదు. కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించి సంరక్షించడం. ఈ లేఖనాన్ని చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికలో ఈయన చెప్పినటువంటి మాటలు చూడండి. ఎనిమిదవ వచనంలో ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, 5వ అధ్యాయం 8వ వచనం, తిమోతి మొదటి పత్రిక. అట్టివాడు
విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే కుటుంబాన్ని పోషించినటువంటి భర్త విశ్వాస త్యాగం చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అనమాట. కాబట్టి నీ భార్య నీ పిల్లలకు సమృద్ధిగా ఆహారం పెట్టాలి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. ఆ ఆహారమే పెట్టినటువంటి వాడు పనులేమి లేకుండా సంపాదన లేకపోతే అది అందరికీ తెలుసు అనమాట. ఆ భార్యకి తెలుసు, ఆ పిల్లలకి తెలుసు, పనులు లేవు, సంపాదన లేదు. నువ్వు పని చేసి సంపాదించుకోవడం వాళ్ళకి మంచి ఆహారం పెట్టకపోతే విశ్వాస త్యాగం చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు అనమాట. ఈ అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటే అతడు ఎవరు అంటే నెంబర్ 1 త్రాగుబోతు అయి ఉండాలి, నెంబర్ 2 జోదుగాడైనా ఉండాలి, నెంబర్ 3 వ్యభిచారి అయినా ఉండాలి. ఈ ముగ్గురికి సంపాదించేది ఎంతైనా వాళ్ళ దగ్గర నిలవదు నాయన, వాళ్ళ దగ్గర నిలవదు అనమాట. వాళ్ళు ఎవరెవరికి పెట్టేస్తారనమాట. మందుకు ఖర్చు పెడతాడు, అలాగే జూదానికి ఖర్చు పెట్టేస్తాడు, వ్యభిచారానికి ఖర్చు పెట్టేస్తాడు, పైసా ఉండదు వాడి దగ్గర. ఇంటికి వచ్చేసరికి భార్య బిడ్డలు ఆకలితో చేస్తా ఉన్నా చూస్తా గమనించాల్సిందే కానీ వాడేం చేయలేడు అనమాట. అది ఎన్ని సంవత్సరాలు కడుపు మాడి 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 పిల్లలు భార్య విసుగు చెందుతారు. విసుగు చెంది కోపం పడుతుంది అనమాట. కోపం పుట్టి ఆయన వయసు ఒడిగిందంటే రోజు హింసిస్తారు వాడిని. చాలా కుటుంబాలు రోజు హింసిస్తారు. అవమానం అన్నమాట. దాన్ని భరించడం బహు కష్టం నాయన. అందువలన ఒక భర్తగా ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి. అలా కాకపోతే అవి విశ్వాస త్యాగం చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు అనమాట. కనుక కుటుంబాన్ని గురించి, క్రైస్తవ కుటుంబాన్ని గురించి దేవుడు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు? క్రైస్తవ కుటుంబం, ఈ కుటుంబాన్ని గురించి దేవుడు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు? ఈ అభిప్రాయాలు భర్త విషయంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు, భార్య విషయంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు, పిల్లల విషయంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు? ఈ అభిప్రాయాలను ఖచ్చితంగా ఎరగాలి. అప్పుడు దేవుని ఎరిగినట్టు అనమాట. మా కుటుంబంలో ఉన్న భర్త దేవుని ఎరగాలి, భార్య దేవుని ఎరగాలి, పిల్లలు సహితం దేవుని ఎరగాలి. ఆయన ఎరగడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగడం, ఆయన స్వభావాలను ఎరగడం, ఆయన గుణ లక్షణాలను ఎరగడం అన్నమాట. ఆయన ఎలా మనం ఒక క్రియను చేస్తే ఎలా స్పందిస్తాడు, ఆయనకు అనుకూలమైన క్రియ చేస్తే ఎలా స్పందిస్తాడు, ఆయనకి ప్రతికూలమైన క్రియ చేస్తే ఎలా స్పందిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే పరిశుద్ధమైన క్రియలను చేస్తే ఎలా స్పందిస్తాడు, నేను అపవిత్రమైన క్రియలు చేసి అపవిత్రమైన మాటలు మాట్లాడితే ఎలా స్పందిస్తాడు. ఇది ఆయన ఎరగడం అన్నమాట. ఆయన నా విషయంలో మంచిగా స్పందిస్తే నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, ఆయన నా విషయంలో ప్రతికూలంగా స్పందించేస్తే నా జీవితం చాలా నష్టపోతాను. అందువలన ఆయన చూసి బహు జాగ్రత్త కలిగి ఉండడం అన్నమాట. యెహోవా పరిశుద్ధుడు, మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు భంగం కలగకుండా కుటుంబ స్థాయిలోనే మనం జీవించాలి. ఆయన అభిప్రాయాలకు భంగం కలగకుండా కుటుంబ స్థాయిలో జీవించాలి మనం. ఆయన ఆజ్ఞలకు భంగం కలగకుండా కుటుంబ స్థాయిలో జీవించాలి. నీకు ఇష్టం లేకపోయినా నీవు క్రైస్తవ కుటుంబంగా మలచబడ్డావు అనమాట. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఆయన అభిప్రాయాలు నాకు ఇష్టం లేదు, ఆయన ఒప్పుకోడు అనమాట. ఆయన ఒప్పుకోండి. నీవు అంగీకరించే బాప్తీసం పొంది సంఘంలోకి వచ్చినావు, క్రైస్తవ కుటుంబంగానే మార్చినాడు. ఇప్పుడు నాకు అంగీకారం లేదంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. నీ వ్యక్తిత్వం పాడైపోద్ది అన్నమాట. అందువలన నీవు నష్టపోకుండా ఉండడానికి, నీ వర్తమానం బాగుండడానికి, నీ భవిష్యత్తు బాగుండడానికి ఆయనను మనం గౌరవించాలి, ఆయనను ఎరగాలి. నా విషయంలో ఆయన అభిప్రాయాలు ఏమిటి, ఎలా ఆయన అభిప్రాయాలు నేను అనుసరించి కుటుంబ స్థాయిలో జీవించి ఆయన దీవెనలు నేను పొందాలి అని ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తే మనం బాగుంటాం అన్నమాట. మన వ్యక్తిత్వం క్రీస్తు యొక్క మహిమలోనికి మనం రూపాంతరం చెందుతాం. అందుకొరకే తండ్రి అయిన దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసినాడు, సంఘ కుటుంబాలను ఏర్పాటు చేసినాడు. సంఘ కుటుంబాల్లో ఉన్న మనము ధన్యులం. కానీ దేవుని యొక్క అభిప్రాయాలతో ఏకీభవించి ఆయన అభిప్రాయాలను తూచా తప్పకుండా
కుటుంబ స్థాయిలో భర్త, భార్య, పిల్లలు అనుసరించి కనుక జీవించగలిగితే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం నెరవేరుస్తాం. అని దయచేసి ఆలోచన చేయండి. దేవుడు కనికరిస్తే మళ్ళీ మరిన్ని సంగతులను కూడా మనం నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ఓకే. ఇదేనమ్మా? ఓకే. నేను ఈ సంగతులు ఆలోచన చేయండి.